నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక భూ సమస్యలకు ఇప్పటి వరకు ఎన్నో పరిష్కార మార్గాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి రైతులు, భూ యజమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వారి వారి వ్యవసాయ భూములకు సంబంధించిన అనేక సమస్యలను రైతులు నేలతల్లి ముందుంచుతున్నారు. ఈ క్రమంలో ఇవాల్టి కార్యక్రమంలో రైతుల నుంచి వెలువడిన కొన్ని కీలకమైన సందేహాలకు నిపుణులు సునీల్ కుమార్ గారి పరిష్కార మార్గాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. 1972లో అసైన్మెంట్ పట్టాను ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత 2010లో అసైన్మెంట్ పట్టా షరతులు ఉల్లంఘించారని నోటీసులు జారీ చేశారు అధికారులు. 2015లో ఆ భూమిని తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు మా భూమి వేరే వారి ఆధీనంలో ఉంది, మరి మా భూమి మాకు తిరిగి వస్తుందా అని ఆర్మూర్ నుంచి ఓ సాగుదారు అడిగిన ప్రశ్నకు నిపుణులు సునీల్ కుమార్ గారి సమాధానం మీకోసం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ఎంతోమంది రైతులు తమ భూమి సమస్యల పరిష్కారానికి న్యాయ సలహాల కోసం రాస్తున్నారు. వందలల్లో వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి. మనం ఏదైతే ఫోన్ నంబర్ చెప్పామో ఆ నెంబర్కి మీ సమస్యలు రాసి పంపమని చెబితే వందలల్లో ఉన్నాయి. ఈ వారంలోనే, ఈ వారం కూడా అందుకోసమే వీక్షకులు రైతులు రాసిన భూమి సమస్యలకి న్యాయ సలహాలు ఇచ్చే ప్రయత్నం ఈ వారం కూడా కొనసాగిస్తాం. ఈ రోజున మీరు రాసిన అన్ని ప్రశ్నలు కూడా ఈ కార్యక్రమంలో సమాధానం చెప్పడానికి కుదరదు కాబట్టి వీలైన అన్నిటికీ ఎక్కువ మందికి ఈ సమాధానం ఉపయోగపడుతుంది అనుకునే వాటి అన్నిటికీ కూడా నేను ఇప్పుడు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ముందుగా ఈ ప్రశ్న పంపింది, ఈ సమస్య రాసి పంపింది ఆర్మూరు నుంచి రాస్తున్నారు. వారికి ఉన్న భూమి సమస్య ఏంటంటే 1972లో ప్రభుత్వం అసైన్మెంట్ పట్టా ఇచ్చింది మా తాతకి. ఆ తరువాత 2010 సంవత్సరంలో మీరు అసైన్మెంట్ పట్టా షరతులు ఉల్లంఘించారని చెప్పి నోటీసులు జారీ చేశారు. 2015లో ఆ భూమిని రెజ్యూమ్ చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ భూమి వేరే వారి ఆధీనంలో ఉంది, మా భూమి మాకు వస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ అసైన్మెంట్ కొన్ని షరతులకు లోబడి ఉంటాయి. ఆ పట్టాలోనే లావణీ పట్టా లేదా డిఫామ్ పట్టా, డీకేటీ పట్టా అంటాము, ఆ పట్టాలోనే షరతులు ఉంటాయి. మీకు ఇచ్చిన భూమి ఆ షరతులకు లోబడి ఉంటుంది. ఆ షరతులు గనక ఉల్లంఘించినట్లయితే ఆ భూమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంది. అందులో ఒక కీలకమైన షరతు ఏంటంటే ఆ భూమిని ఎందుకోసమైతే ఇచ్చారో ఆ అవసరం కోసం 3 సంవత్సరాలు దాన్ని వినియోగించాలి. వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తే 3 సంవత్సరాల్లోగా ఆ భూమిని సాగులోకి తీసుకురావాలి. ఇంటి నిర్మాణం కోసం ఇంటి జాగా పట్టాలు ఇచ్చినట్లయితే ఆ జాగాలో, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోవాలి. ఆ విధంగా 3 ఏళ్లలో దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోయినట్లయితే ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ కారణంతో చాలా సందర్భాలలో కొన్ని ఏండ్లు గడిచిన తర్వాత, కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కండిషన్, ఈ షరతు ఉల్లంఘించారు, మీరు ఆ భూమిని సాగులోకి తేలేదనో, అక్కడ ఇంటి నిర్మాణం జరగలేదనో, ఆ తర్వాత కాలంలో పట్టా రద్దు చేయటము, భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది, చాలా చోట్ల తీసుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఈ అంశంపై గౌరవ హైకోర్టు చెప్పిన అభిప్రాయం ఏంటంటే ఒకవేళ పట్టా ఉల్లంఘన ఈ షరతు గనక, అంటే దీన్ని సాగులోకి తీసుకురావాలి, వినియోగించుకోవాలనే షరతు కనుక ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలి. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు వినియోగంలో తీసుకురాలేదు అని ఆ షరతు ఉల్లంఘించారని చెప్పి తీసుకోవటం సరియైనది కాదు అని పలు తీర్పులలో ప్రభుత్వానికి గౌరవ హైకోర్టు సూచించడం జరిగింది. మీ కేసులో కనుక ఈ షరతు ఉల్లంఘన అనేది సరైనది కాదని మీరు భావిస్తే ఆ తీర్పు ఏదైతే ఉందో, అంటే రెజ్యూమ్ చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భూమిని తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక అంశం ఏంటంటే చాలా సందర్భాలలో ఈ షరతులు ఉల్లంఘన జరిగింది అని ప్రభుత్వం భూమి తీసుకోవడానికి కారణం ఏంటంటే భూసేకరణ ద్వారా గనక అసైన్మెంట్ భూములు తీసుకుంటే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తున్న ఉద్దేశంతో కొన్ని సందర్భాలలో ఆ భూమి ప్రజా ప్రయోజనాలకు అవసరం ఉండి భూసేకరణ ద్వారా తీసుకునే బదులుగా
పట్టా షరతులు ఉల్లంఘించారని చెప్పి ప్రభుత్వం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇట్లా చేసినా సరే మీరు అసైన్మెంట్ భూములను కనుక ప్రజా ప్రయోజనాల కోసం, ఫ్యాక్టరీ కట్టడానికో ఇంకేదో ప్రజా ప్రయోజనం కోసం తీసుకున్నట్లయితే, భూసేకరణ చట్టం కింద తీసుకున్నా, షరతులు ఉల్లంఘించారని తీసుకున్నా, మరొక జీవో ద్వారా భూములు తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే అని ఇటీవల కోర్టు తీర్పులు కూడా. మీరు కనుక ఆ ఉత్తర్వు ఏదైతే ఉందో 2015లో ఇచ్చిన దాన్ని సరైన ఆధారాలతోటి గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే భూమి తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు 24 గుంటల ఇనాం భూమి ఉంది. ధరణి వచ్చిన తర్వాత ఈ భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. దీనిని నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవటం ఎలా అని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఓ సాగుదారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫా నగర్ గ్రామం నుంచి పంపుతున్నారు. ఆయన సమస్య ఏంటంటే, ఒక 24 గుంటల ఇనాం భూమి ఉంది. ఇది ఇంత మునుపు రిజిస్ట్రేషన్లు అన్ని జరిగాయి, రికార్డులు వస్తుంది. ఇప్పుడు ఈ భూమిని ధరణి వచ్చిన తర్వాత నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు, తొలగించుకోవటం ఎలా అని అడుగుతున్నారు. ఇది మీ ఒక్కరిదే కాదు, చాలా గ్రామాలలో ఈ సమస్య ఉంది. ఇనాం భూములు ఇప్పుడు చాలామంది వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. పాస్ పుస్తకాలు, పట్టదారు పాస్ పుస్తకాలు టైటిటీలు వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చినాయి. రికార్డులు కూడా పేర్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ భూమిని ఇనాం భూమి అని చెప్పి నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారు. ఇక్కడ మనం అట్లా గనక నిషేధిత ఆస్తుల జాబితాలో చేరితే 2 విషయాలు గమనించి చూడాలి. ఒకటి, ఈ ఇనాం భూమి ఇనాం రద్దు చట్టం కింద ఎంక్వైరీ జరిగి ఆ పద్ధతి ప్రకారం ఓఆర్సీ జారీ అయ్యి పాస్ పుస్తకం వచ్చిందా లేదా చూడాలి. అంటే ఇనాం చట్ట ప్రకారం హక్కులు సంక్రమించినాయా లేదా ఇనాం రద్దు చట్టం కింద ఆ ప్రాసెస్ చేయకుండానే అది పట్టా భూములుగా మారిపోయినాయా అనేది చూడాలి. కొన్ని సందర్భాలలో ఇనాం చట్టాన్ని పాటించకుండానే ఎవరైతే ఆధీనంలో భూమి ఉందో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, పాస్ పుస్తకాలు ఇచ్చారు, పహానీలో పేర్లు ఎక్కించారు. కానీ ఇప్పటికి కూడా అది ఇనాం రిజిస్టర్లో, ఇతర రెవెన్యూ రికార్డుల్లో ఇనాంగానే మిగిలిపోయి ఉంది. అలా గనక ఉందా లేదా, కొన్ని సందర్భాలలో ఇనాంకి పట్టాలు ఇచ్చారు, ఓఆర్సీ జారీ అయింది, ఇనాం చట్ట ప్రకారం జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగింది. కానీ ఇప్పుడు పాత రికార్డులో ఇనాం అని ఉంది కాబట్టి నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ఇందులో 2వ కేటగిరీలో కనుక మీది వచ్చి ఉంటే, మీకు ఆల్రెడీ ఓఆర్సీ ఉండి ఇనాం చట్ట ప్రకారం ప్రాసెస్ అంతా జరిగిపోయి ఉన్నట్లయితే ఆ ఆధారంగా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని నిషేధిత జాబితాల నుంచి తొలగించమని అడగవచ్చు. ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకొని చేయొచ్చు. కానీ మీది మొదటి కేటగిరీలో ఉండి ఉంటే, అంటే పట్టా ఉంది కానీ ఇనాం చట్ట ప్రకారం రాలేదు, ఓఆర్సీ లేని సందర్భంలో ఆర్డీఓని ఆశ్రయించి ఓఆర్సీ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి ఓఆర్సీ ఇవ్వాలి. ఇది 2వ మార్గం. ఇక 3వది ఏంటంటే, అది ఈ 2 మార్గాలలో చేసుకోవడానికి వీలు కానప్పుడు సివిల్ కోర్టుకు వెళ్ళి మనం టైటిల్ డిక్లరేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ భూమికి మనము యజమాని అని ఒక డిక్లరేషన్ కనుక తెచ్చుకుంటే ఆ ఉత్తర్వుల ఆధారంగా కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించుకోవడానికి వీలవుతుంది. ఈ రోజున తెలంగాణలో చాలా గ్రామాలలో ఈ సమస్య వస్తుంది. ఇనాం భూములకి పట్టాలు ఉన్నాయి, అనుభవంలో ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ధరణి వచ్చిన తర్వాత వచ్చిన నిషేధిత ఆస్తుల జాబితా ఏదైతే ఉందో అందులో ఈ భూములు చేరిపోయాయి. ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది కాబట్టి ఆ భూములు అమ్ముకోవాలన్నా ఇతరత్ర ఏమైనా మేలు పొందడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ నిషేధిత ఆస్తుల జాబితాలో ఇనాం అని ఉందో చూడాలి. ఆ ఇనాంలకి ఇనాం చట్టం కింద ఓఆర్సీ ఇవ్వగలిగిన ఓఆర్సీలు ఇవ్వాలి, పాస్ పుస్తకాలు ఇవ్వగలిగిన పాస్ పుస్తకాలు జారీ చేయాలి. ఏ వేటికైతే ఓఆర్సీలు ఇవ్వడానికి వీల్లేదో దాన్ని ఆ వాటి మాత్రం సర్కారు భూముల కింద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వమే ఆ పని చేసినట్లయితే చాలామంది వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగకుండా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వం కూడా ఈ చర్య తీసుకుంటే బాగుంటుంది.